రికార్డ్ కాదు. ఇష్టం ఉండాలండి మహేష్ బాబు అంటే. ఆ పాటలు మళ్ళీ ఆ సీన్స్ రీక్రియేట్ చేసుకుంటుంటే ఆ కిక్. మహేష్ బాబు ఎప్పుడైనా అట్లే ఉంటాడు, బాబులో చార్పు తగ్గదు. అదిరిపోయింది అసలు, నాకేదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది. అవును బ్రో, మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సినిమా వస్తే ఫ్యాన్స్ అందరికీ పండగే. జై బాబు. పాస్పోర్ట్ ఇవ్వాలి. ఒక రిక్వెస్ట్ ఉందన్న, రాజమౌళి గారు మా అన్నయ్య పాస్పోర్ట్ ఇచ్చేసేయాలి. జై బాబు, జై బాబు. మాకు కలేజా కావాలి, కలేజా కావాల్సిందే. సుదర్శన్ లో రికార్డులు ఉన్నాయా? ఎలా అనిపించింది మహేష్ బాబు గారు? అసలు మనిషి అంటేనే మంచోడు. అదే ఎండ్ ఆఫ్ ది మూవీ. అవును, చిలకలూరుపేట నుంచి వచ్చాం మేము, 300 కిలోమీటర్ల నుంచి. సినిమా చాలా బాగుంది. మనందరం హీరోలు చేయలేని పనులు మనం చేయలేం అనుకుంటాం, కానీ మనం చేసే పనులు సినిమా తీస్తే అరిచేతమాటలు సినిమాల చెట్టు. చాలా హ్యాపీ మూవీ. అంటే బాబు పూలకుండింది అన్నాడు. జై బాబు, జై బాబు, పక్కా 100 days అన్న. నిజంగా ఈ కాంబినేషన్ చూసాం, అసలు ఎమోషన్స్, ఫ్యామిలీ రియల్లీ బ్యూటిఫుల్ అన్న. అసలు ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇలా ఉంటారా? అలా బంధాలను ఇలా శ్రీకాంత్ అడ్డాల గారు డైలాగ్స్, ఆ రైటింగ్, ఆ లైన్, జై బాబు. అంతా మర్త పెట్టేస్తాడు మహేష్ బాబు. కింద కోపు, మహేష్ అన్న కోపు. ఫిలిం రిలీజ్ అయింది సీతమ్మ వాకిలో సిరిమల చెట్టు. చిన్నోడిని ఆపేది లేదు ఎవడు. లైఫ్ టైం ఎస్ఎస్ఎంబి 29 వస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 ఎప్పుడు వస్తుంది మాకు తెలియదు, కానీ అప్పటి వరకు మేము పిచ్చెక్కిచ్చేస్తున్నాం. ఓకేనా బ్రో? ప్లీజ్ కోఆపరేట్ అందరూ. మిగతా హీరోలు అందరూ పండుకోవాలి, ఎందుకంటే మహేష్ వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు. అది పోస్ట్ పోన్లు అవన్నీ మాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత అందరికి మెంటల్ ఎక్కిపోతుంది. ఓకేనా బ్రో? బాబులేకే బాబు, మహేష్ బాబు సూపర్ స్టార్ అనే పదం ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ మొదలవ్వబోతుంది. ప్లీజ్ కోఆపరేట్. జై బాబు. జై బాబు. కానీ కోపా ఉంది మొత్తం సినిమా. ఇస్తాడు, కానీ బాబు బాబు తీసుకున్నాడు. అది బాబు అంటే ఒక్కసారి కలేజా రిలీజ్ అయిందనుకో రికార్డులు తగలబడిపోతాయి, థియేటర్ తగలబడిపోతాయి, ఉండదు. రాజమౌళి సినిమా వస్తే పార్ట్ 1 కి రికార్డులని బ్రేక్ అవుతాయి. బిఫోర్ మహేష్ బాబు సినిమా, ఆఫ్టర్ మహేష్ బాబు సినిమా టాలీవుడ్ గుర్తు పెట్టుకుంటారు. పుష్ప రికార్డు కాదు, అల్లు అర్జున్, ప్రభాస్, కలికి, బాహుబలి అంతా కలికి కాదు, పుష్పనే కాదు, ఏది ఉండదు. డే 1 పెడతాం. 500 కోట్లు చూసుకుందాం. చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే, మ్యూజికల్ ఫీస్ట్ ఇంకా ఎంజాయ్ చేసేయచ్చు. నాకు అన్ని అలా తెలిసిపోతాయి. అంటే ఎవరికి ఇష్టం ఉండాలండి మహేష్ బాబు అంటే. మహేష్ బాబు అంటే అదే చెప్పలేను అసలు. డెఫినెట్ గా వెయిట్ చేస్తాం. డెఫినెట్ గా అసలు మహేష్ బాబు మూవీ అయితే చాలండి, మేము వచ్చేస్తాం. అసలు మా ఇంట్లో సినిమా చూస్తున్నట్టే ఉంది. మా లైఫ్లో మెమరీస్ అన్ని రీక్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్లో సినిమా వచ్చినప్పుడు ఇదేం సినిమా అనుకున్నాం, తర్వాత వచ్చే కొంది సినిమా మొత్తం మా లైఫ్కి ప్యారలల్ గా ఉంది. చాలా బాగుంది అసలు. సీన్స్ కానీ సాంగ్స్ ప్రతి సూపర్ గా ఉంటాయి.
మన లైఫ్ లో జరుగుతున్నట్టే ఉంటాయి. అసలు ఇద్దరు ఎరగొట్టేశారు. ప్రకాష్ రాజ్ అయితే రేలంగి మావయ్య కిక్ అంతే. ఆ? చాలా బాగుందనా అసలు ఆ పాటలు మళ్ళీ ఆ సీన్స్ రీక్రియేట్ చేసుకుంటుంటే ఆ కిక్ సూపర్ ఉంది. వీళ్ళిద్దరు మళ్ళీ ఒక కాంబినేషన్ ఏమైనా మళ్ళీ నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, కానీ సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి. సో వీళ్ళిద్దరు మళ్ళీ ఒక కాంబినేషన్ తీస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. అది కాకుండా వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముగ్గురు తీస్తే అది ఇంకా రీక్రియేట్ చేసి అప్పుడు బాబా అంతే, ఇప్పుడు బాబా అంతే. బాబులో టైమింగ్ మారింది కానీ బాబా అయితే అంతే మారలేడు. ఇప్పుడు ఈ టికెట్ 300 కి దొరికింది బ్రో, ఆ టికెట్ 3000 కి తక్కువ దొరకదు అనిపిస్తుంది. ఇప్పుడు మేము బీటెక్ లో ఉన్నాం, అప్పుడు జాబ్ ఎట్లుంటుందో కెరియర్ తెలియదు. బట్ పక్కా దానికి మాత్రం FDFS పక్కా పోవాలి మిస్ కాకుండా. ఇప్పుడు ఇది ఎలా పుష్ప ఏ రికార్డులు ఉండే బాబు ముంగట. బాబు బాబే, బాబు అంటే బాబే. వెంకటేష్ గారు మహేష్ బాబు కాంబినేషన్. మహేష్ బాబు సుదర్శన్ అంటే ఒక వైబ్ బ్రో. అంతే బ్రో. ఇంకా అసలు సుదర్శన్ మహేష్ బాబు సినిమా విషయం అంటే ఇంకా ఎలా చెప్పగలం బ్రో, అసలు రెచ్చిపోవాల్సిందే ఎక్కడైనా. 8ంటికి అట్లట్లయింది, ఇంకా 11ంటికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఘోరంగా. ఒకసారి లోపల పోయి మళ్ళీ వస్తా బ్రో. మహేష్ బాబు మాట్లాడు బ్రో. మహేష్ బాబు బాబు ఎప్పుడైనా అట్లే ఉంటాడు, బాబులో చార్పు తగ్గదు, బాబు ఎట్లయినా అప్పుడే ఉంటాడు. ఈ సినిమా వచ్చినప్పుడు చాలా మంది స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు కాలేజ్ జాబ్స్ లో కూడా ఉన్నారు. ఎలా అంటే మహేష్ బాబు నాకు జాబ్ లేదు బ్రో, అందుకే వచ్చాను. 29 SSMB ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు. ఎక్స్పెక్టేషన్ అది రాజమౌళి సినిమా బాగుంటాడు. పేలిపోయితే దుమ్ము లేపుతున్నాం. జై బాబు, జై జై బాబు. మొన్న ఒక లుక్ కూడా వచ్చింది కదా, జిమ్ లో లుక్ కూడా. సింహం లయన్ అంతే, ఇంకేంటి. ఇన్నాళ్ళ రాజమౌళి ఏక దోమద చేశాడు, ఇప్పుడు సింహంతో చేస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళికే పేరు వస్తుంది. అంటే హిందీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మహేష్ బాబు అందము ఆ face ఇంకా సర్దుకుని వెళ్ళిపోవాల్సింది హిందీ. ఇంకా హిందీ లేదు, ఇంకా ఓన్లీ టాలీవుడ్ పైన బాబే. ఇంకా బాడీ, ఎందుకంటే మహేష్ బాబు గారు ఫేస్ చూపిస్తారే థియేటర్లు దద్దరు వెళ్ళిపోతాయి. దద్దరిల్లు. సిక్స్ ప్యాక్ చూపిస్తాడు ఈసారి, ఎలా అనిపిస్తుంది? అడిగా లేదు లేదు అన్నారు, ఇప్పుడు 6 lakhs చూపిస్తున్నారు. ఒక్కొక్క ట్రోల్స్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళే నెగిటివిటీ చేస్తారు, ఆన రికార్డ్స్ కొడతాం. ఎవర్ గ్రీన్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎంజాయ్మెంట్. దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఏంటండి? మనుషులు అంటేనే మంచోరు, అది నచ్చింది బాగా. ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ అండ్ ఐ వెయిట్ ఫర్ మహేష్. కాంబినేషన్ ఎలా అనిపించింది? అదిరిపోయింది అసలు. నాకేదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది. యాక్చువల్గా నేను ఈ సినిమా థియేటర్లో చూడలేదు. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ చూపించినందుకు. కాంబినేషన్ లో ఇంకో మూవీ వస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండుగ, ఇంకా అంతకు మించి ఏం చెప్తాను. చాలా బాగుంది. బాబు ఎలా ఉన్నాడు? గ్లామర్ ఎలా ఉన్నాడు? బాబు గ్లామర్ కి నో. చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ రియల్ టాలీవుడ్.